empirical data. What is empirical data? That is caste census and socio-economic status. That is the SECC. Now, recently, caste census. So, earlier government, YCP government, 9/1/2024, they conducted caste census. Now, you are doing social audit. Now, this social audit, everything is false, sir. Everything is, I will tell you in Telugu, SC Mala Hindu, Christian ga padindi. Again, Mala OC ga padindi. What qualification is, everything is false, sir. This caste census data, absolutely invalid, sir. భారతదేశము ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ప్రతి పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలనుకుంటారు సార్. ఎందుకంటే బికాస్ ఆఫ్ హ్యూజ్ శాలరీ దే ఆర్ ఆఫరింగ్. బట్ అయితే దే డ్రాప్ అవుట్ బికాస్ ఆఫ్ ఎన్హాన్సింగ్ ఫీ రైజెస్ సార్. ఫీజులు పెంచితే చదువు మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఐఐటీలో సీటు కొట్టేసి చదువు మానేస్తారు సార్. ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ ఉన్న దేశంలో ఈ రోజుల్లో 2500 మంది డేటా సార్. దిస్ ఈజ్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వచ్చిన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క దేశం అభివృద్ధి చెందిందన్నారు. అటువంటి అంబేద్కర్ కలలు కన్నారా? కళల్ని ఈ రాజ్యాంగం ద్వారా సాకారం చేసుకుని మా జిల్లాకి ఒక మహిళా కలెక్టర్ గారు కూడా తమీమాన్సీ గారు ఉండటం కూడా చాలా సంతోషం సార్. మేమందరం కూడా స్వాగతిస్తున్నాం, చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా నేను చెప్పేవన్నీ కూడా స్ట్రైట్ గానే మాట్లాడతాను సార్. ఫస్ట్ వచ్చేసి మన ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు భావిస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ జరగాలి. ఎస్సీ వర్గీకరణ జరగడానికి ప్రధానమైన కారణం ఏదంటే ఎస్సీలో ఉన్న కొన్ని వర్గాలు ముందుకు పోయినాయి, కొన్ని వర్గాలు వెనకపోయినాయి, కొన్ని వర్గాలే తింటున్నాయి అంటున్నారు. మీరు ఓకే సార్ అయిపోయింది బాబు అయిపోయింది. ఫోన్ వస్తుంది, బయటకు వస్తుంది ఫోన్ వస్తుంది. ఓకే అక్కడ అదే ఆయన మీరు రండి ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడితే సమయం ఎక్కువ అవుతుంది. మీకు మీ వాల్యుబుల్ టైం ని మేము చేస్తున్నాం అవుతాం కాబట్టి మా అందరూ 1994 జూలై 7న మా గ్రామంలో ఎంఆర్టీసీ ఏర్పడింది. ఏర్పడటానికి గల కారణం 1965 సంవత్సరంలో లోకూర్ కమిషన్ ఏర్పాటు చేస్తారు సార్ గవర్నమెంట్. ఆ లోకూర్ కమిషన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన జరిగిన తర్వాత 59 కులాల్లో ఏ కులాలు రిజర్వేషన్ ఫలాలు అనుభవించి ఏ కులాలు అనుభవించలేదని చెప్పి సర్వే చేసి దానిలో జనాభా దామాష ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాదిగలు అధికంగా ఉన్నారు. మాదిగలకి చెందాల్సినటువంటి రవాటా రాలేదు. కేవలం 1-2 కులాలు మాత్రం అనుభవించి అందులో ప్రధానంగా మాలలు అనుభవించారని చెప్పని లోకూర్ కమిషన్ ఆనాడు చెప్పి ఆ కులాల నుంచి ఎస్సీ జాబితా నుంచి ఆ ఎస్సీలలో ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు అనుభవించినటువంటి కులాలను తొలగించని చెప్పి కూడా 1965లో కమిషన్ సిఫార్సు చేసింది. అది చేసిన తర్వాత అప్పుడు సదాలక్ష్మమ్మ గారు, గౌరవనీయులు సదాలక్ష్మమ్మ గారు, మాజీ మంత్రివర్యులు సదాలక్ష్మమ్మ గారు ఆదిజాంబో రద్దు ఫెడరేషన్ పేరు మీద ఎస్సీల వర్గీకరణ జరగాలని చెప్పని ఆమె తన గొంతుని 1967 సంవత్సరం నుంచి వినిపిస్తా ఉంది సార్. ఆ క్రమంలోనే 1994 మార్చి 5వ తారీఖున హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో సదాలక్ష్మమ్మ గారు ఒక మీటింగ్ పెడతారు సార్. ఆ మీటింగ్ లో 1991 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల జనాభా ఎంతమంది ఉన్నారు, అందులో మాలలు ఎంత, మాదిగలు ఎంత, ఎస్సీల ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉన్నారు, మీ ఎంపీల సంఖ్య ఎంత ఉన్నారని చెప్పి లెక్కలు తీస్తారు సార్.
ఆ లెక్కల్లో ఆరు ఉండబడింది 1,15,00,000 మంది ఎస్సీలు ఉమ్మడి జనాభా ఉంటారు సార్. అందులో 70 లక్షల మంది మాదిగలు గాను, 40 లక్షల మంది మాలలు గాను, 5 లక్షల మంది ఉపకులాలు గాను కనబడుతుంది. మాలలు ఉంటారు సార్. అంటే 70 లక్షల మంది ఉండబడిన మాదిగల ఎమ్మెల్యేలు 9 మంది, 40 లక్షల మంది ఉండబడిన ఎమ్మెల్యేల సంఖ్య 30 మంది. ఇట్లా అన్ని చూసుకున్నప్పటికీ కూడా విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో అవకాశాలు మొత్తం ఎస్సీలు ఉమ్మడి పేరు మీద ఉండడంతో ఒక సామాజిక వర్గమానికి పోతున్నాయి అని చెప్పని ఆమె ఒక కరపత్రం తోటి వస్తుంది సార్. కానీ ఆ వేదిక తర్వాత అది రాజకీయ సభగా మారడం కొంత డిస్టర్బెన్స్ అయిన తర్వాత ఆమె ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి 1994 జూలై 7న ఇదే జిల్లా సార్, ప్రకాశం జిల్లాలో నాగూర్పురపాడు మండలం ఉంటుంది సార్ పక్కనే. ఆ నాగూర్పురపాడు మండలంలో ఇదుముడి గ్రామం అనే గ్రామంలో ఎంఆర్టీఎస్ ఉద్యమాన్ని